ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ పేరు కోలినర్జిక్ డ్రగ్స్. కోలినర్జిక్ డ్రగ్స్ అంటే ద వన్ విచ్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ACH. ఇట్లా దీస్ ఆర్ కాల్డ్ as కోలినోమిమెటిక్ డ్రగ్స్ ఆర్ పారాసింపాథో మిమెటిక్స్ అని చెప్పేసి అంటాం. దీంట్లో మనకి టూ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ యాక్టింగ్, ఇంకోటి ఇండైరెక్ట్ యాక్టింగ్. ఫైనల్లీ మనకి అసిటైల్కోలిన్ లెవెల్స్ ఇన్ ద NN కానీ NM కానీ M1 M2 M3 M4 M5 రీజియన్స్లో కానీ మనకు పెంచాలి. ఫైనల్ యాక్షన్ అనేది అసిటైల్కోలిన్ అనేది పెంచాలి. హౌ ఇట్ డైరెక్ట్లీ యాక్ట్స్, హౌ ఇట్ ఇండైరెక్ట్లీ యాక్ట్స్. డైరెక్ట్గా మనకి అసిటైల్కోలిన్ ఎట్లా పెంచుతుంది ఏంటిదంటే ఇట్ కాజెస్ రెసిస్టెన్స్ టు అసిటైల్కోలిన్ ఎస్టరేస్ తోటి రెసిస్టెన్స్ కనుకుంటే ఫైనల్లీ అంటే అసిటైల్కోలిన్ అనేది డిగ్రేడ్ కాదు కాబట్టి మనకు అసిటైల్కోలిన్ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో దిస్ యాక్షన్ ఇస్ డైరెక్ట్. ఇట్ హ్యాస్ రెసిస్టెన్స్ విత్ అసిటైల్కోలిన్ ఎస్టరేస్ వల్ల మనం ఇచ్చే డ్రగ్ అనేది డిగ్రేడ్ కాదు. ఓకే, మన డ్రగ్ రిజంబల్స్ అసిటైల్కోలిన్ అండ్ ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు అసిటైల్కోలిన్ ఎస్టరేస్. దేర్ బై అసిటైల్కోలిన్ లెవెల్స్ అనేవి బిట్వీన్ ద న్యూరోమస్కులర్ జంక్షన్ కానీ సినాప్టిక్ క్లెఫ్ట్ కానీ అసిటైల్కోలిన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు ఇండైరెక్ట్ ఏంటిదంటే ఇది డైరెక్ట్ అసిటైల్కోలిన్ ఎస్టరేస్ని ఇన్హిబిట్ చేస్తుంది, దేర్ బై ఇంక్రీజింగ్ ద అసిటైల్కోలిన్ లెవెల్స్ ఇన్ ద న్యూరోమస్కులర్ జంక్షన్ ఆర్ సినాప్టిక్ క్లెఫ్ట్. సో దిస్ ఇస్ ద యాక్షన్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ రెసిస్టెన్స్ టు అసిటైల్కోలిన్ ఎస్టరేస్, ఇక్కడ ఇన్హిబిషన్ ఆఫ్ అసిటైల్కోలిన్ ఎస్టరేస్, బట్ ద ఫైనల్ యాక్షన్ ఈస్ సేమ్. నౌ కమింగ్ టు డివిజన్. ఇప్పుడు డైరెక్ట్ యాక్టింగ్ పారాసింపాథటో మిమెటిక్స్ ఆర్ కోలినర్జిక్ మిమెటిక్స్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే టూ టైప్స్ ఉంటాయి. వన్ ఆర్ అమైడ్స్, ఓకే, అండ్ వన్ ఈస్ కోలిన్ ఎస్టర్స్, ఇంకొకటి అమైడ్స్. దీంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ద అమైడ్స్ ఆర్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్స్ ఏదైతే ఉందో క్రాస్ చేస్తుంది. అదే కోలిన్ ఎస్టర్స్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేయలేదు. ఓకే, ఇట్ డస్ నాట్ క్రాస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. అమైడ్స్ క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇస్ పైలోకార్పిన్ crosses the blood-brain barrier. This is the most important example. Next, colin esters of direct acting parasympathetic mimetics or cholinergic mimetics. Colin esterase resistance, acetylcholine esterase resistance ఉండే దాంట్లో దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే MCB, that is methacholine, okay, carbachol, bithanicol. Okay, so these are the examples. Bithanicol, carbachol and methacholine are the examples of choline esterase which does not cross the blood-brain barrier. ఇవన్నిటికి all the direct acting parasympathetic mimetics or cholinergic mimetics are acetylcholine esterase resistance అనేది ఉంటుంది. సో పైలోకార్పిన్, మిథాకోల్, కార్బకోలిన్ అండ్ బిథానికాల్ అనేది అన్ని acetylcholine esterase రెసిస్టెంటే. ఓకే, so now coming to first we will discuss about these three and then we'll go to pilocarpine. First, methacholine, carbachol and bithanacol. Okay, so these three types ఉన్నాయి which are choline esters which does not cross the blood-brain barrier. All these three does not cross the blood-brain barrier. ఇవి స్పెసిఫిక్. ఒక్కొక్క దానికి స్పెసిఫిసిటీ ఏంటిదంటే బిథానికాల్ ఏదైతే ఉందో ఓన్లీ మస్కరినిక్ రిసెప్టర్స్ని మాత్రమే స్టిమ్యులేట్ చేస్తుంది, నికోటినిక్ రిసెప్టర్స్ మీద యాక్షన్ ఉండదు. ఇది ఒక స్పెసిఫిక్ పాయింట్. ఓకే, సో బిథానికాల్ యాక్ట్స్ ఓన్లీ ఆన్ మస్కరినిక్ రిసెప్టర్స్, స్టిమ్యులేట్స్ ఓన్లీ మస్కరినిక్ రిసెప్టర్స్, దెర్ ఇస్ నో యాక్షన్ ఆఫ్ ద నికోటినిక్ రిసెప్టర్స్. ఓకే, బిథానికాల్ కాబట్టి మనకి B అనేది చూసుకుంటే నార్మల్గా GIT దగ్గర, బ్లాడర్ దగ్గర, రెస్పిరేటరీ మజిల్స్ దగ్గర, ఓకే, అన్నిటి దగ్గర మనకి మస్కరినిక్ రిసెప్టర్స్ ఉంటాయి. బిథానికాల్ అనేది స్పెసిఫిక్లీ యూజ్డ్ ఫర్ B, దట్ ఈస్ బ్లాడర్. ఓకే, సో బ్లాడర్ దగ్గర M3 రిసెప్టర్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. బ్లాడర్ దగ్గర M3 రిసెప్టర్ని స్టిమ్యులేట్ చేస్తే దిస్ కాజెస్ యూరినేషన్. ఓకే, యూరిన్ లెట్ అవుట్, ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ యూరినేషన్. అంటే బ్లాడర్ కాంట్రాక్షన్ అవుతుంది, యూరిన్ అనేది బయటకు వస్తుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ట్రీట్మెంట్ ఫర్
దేనికి ట్రీట్మెంట్? ఎక్కడైతే యూరిన్ రిటెన్షన్ ఉంటుందో యూరిన్ యూరిన్ రిటెన్షన్ కేసెస్లో బ్లాడర్ కాంట్రాక్ట్ అయితే యూరిన్ బయటకు వస్తుంది. సో బిత్తకాల్ ఈజ్ యూజ్డ్ ఫర్ యూరిన్ రిటెన్షన్ కేసెస్. నెక్స్ట్ కార్బోకాల్ ఏంటిదంటే ఇది కూడా M3 రిసెప్టర్స్ని స్టిమ్యులేట్ చేస్తాం. మోస్ట్లీ దిస్ ఈజ్ ఆల్సో M3 రిసెప్టర్ స్టిమ్యులేట్ చేస్తాయి, బట్ స్పెసిఫిక్గా ఓన్లీ M3 యాక్షన్, దేర్ ఇస్ నో నికోటినిక్ యాక్షన్ వచ్చేసరికి బితకాల్. నా కమింగ్ టు కార్బోకాల్ అనేది ఇట్ ఈస్ అ కార్బన్ కాపీ ఆఫ్ అసిటైల్కోలిన్ అని చెప్పేసి అంటారు. ఇట్ ఈస్ అ కార్బన్ కాపీ ఆఫ్ అసిటైల్కోలిన్. అయితే M3 రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేస్తే దేర్ బై మనకి ప్యూపిల్ దగ్గర ఉంటుంది. ప్యూపిల్ దగ్గర దిస్ కాజెస్ కన్స్ట్రిక్షన్. కార్బోకాల్ కాజెస్ ప్యూపిల్ కన్స్ట్రిక్షన్. ఓకే, నార్మల్లీ ఎప్పుడైతే ఇట్ హెల్ప్స్ ఇన్ ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇంట్రా ఆపరేటివ్ మియోసిస్కి. ఇన్ సమ్ కేసెస్ వీ యూజ్ ఇంట్రా ఆపరేటివ్. మనకి ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నప్పుడు మియోసిస్ కావాలి అని అనుకున్నప్పుడు వీ విల్ యూస్ కార్బోకాల్. ఓకే, ఆపరేషన్ టేబుల్ మీద మనకి మియోసిస్ అనేది కావాలి పేషెంట్ ఐస్లో, సో వీ యూస్ కార్బోకాల్. ఓకే, నౌ కమింగ్ టు మిథాకోలిన్. ఇంట్రా ఆపరేటివ్ మియోసిస్ ఇండక్షన్ వీ విల్ యూస్ కార్బోకాల్. మిథాకోల్ అనేది స్పెసిఫిక్, ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ యూస్డ్ ఇన్ ఆస్తమా. ఓకే, ఎట్లా ఆస్తమాకి మిథాకోలిన్కి సంబంధం ఏంటిది? మిథాకోలిన్ అనేది దిస్ ఈజ్ ఆల్సో మస్కరేనిక్ స్టిమ్యులేటర్. మస్కరేనిక్ రిసెప్టర్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో మస్కరేనిక్ రిసెప్టర్స్ ఇన్ బ్రాంకై, స్పెసిఫిక్గా మస్కరేనిక్ రిసెప్టర్స్ ఇన్ బ్రాంకై. సో మస్కరేనిక్ రిసెప్టర్స్ ఇన్ బ్రాంకై ఏం చేస్తాయి? కాజెస్ బ్రాంకో కన్స్ట్రిక్షన్ చేస్తుంది. సో పేషెంట్స్లో ఆస్తమా అనేది ఎపిసోడిక్ మాత్రమే వస్తుంది. సో మిథాకోలిన్ ఏం చేస్తుంది? ఇట్ సెల్ఫ్ స్టిమ్యులేట్స్ ద బ్రాంకో కన్స్ట్రిక్షన్. సో దిస్ ఈస్ బ్రాంకియల్ ఛాలెంజ్ టెస్ట్ ఫర్ ఆస్తమా. ఓకే, ఇది ఏం చేస్తుందంటే బ్రాంకో కన్స్ట్రిక్షన్ చేయడం వల్ల ఇట్ స్టిమ్యులేట్స్ ద ఆస్థమాటిక్ ఎపిసోడ్ వచ్చేటట్టు చేస్తుంది. ఇట్ ఇండ్యూసెస్ ద ఆస్థమాటిక్ ఎపిసోడ్. సో మిథాకోలిన్ ఛాలెంజ్ టెస్ట్ ఏంటిదంటే మిథాకోలిన్ ఇవ్వగానే బ్రాంకియం అనేది స్పాజమ్ అవుతుంది. సో బ్రాంకియల్ కన్స్ట్రిక్షన్ అవుతుంది. అట్లా ఆస్థమాటిక్ ఎపిసోడ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. మిథాకోలిన్ ఈస్ రిలేటెడ్ టు మిథాకోలిన్ ఛాలెంజ్ టెస్ట్ ఫర్ ఆస్తమా ఇండక్షన్. కార్బోకాల్ అనేది ఇంట్రా ఆపరేటివ్ టేబుల్ మీద మనకి మియోసిస్ కావాలంటే వి విల్ యూస్ కార్బోకాల్. బితకాల్ అనేది ఫస్ట్ స్పెసిఫిక్ పాయింట్ ఏంటిదంటే ఇట్ హ్యాస్ ఓన్లీ మస్కరేనిక్ యాక్షన్, దేర్ ఇస్ నో నికోటినిక్ యాక్షన్. అండ్ బ్లాడర్ మీద యాక్ట్ చేసేసరికి ఇట్ హెల్ప్స్ ఇన్ యూరిన్ రిటెన్షన్ పేషెంట్స్కి యూరినేషన్ అయ్యేటట్టు చేస్తుంది. ఓకే, నో కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ పైలోకార్పిన్. అనేది ఇట్ ఈస్ అన్ అమైడ్. ఇట్ ఈస్ ఎ కోలినర్జిక్ మిమిటిక్, పారాసింపాథెటిక్ మిమిటిక్ అని చెప్పేసి అంటారు, విచ్ ఈజ్ హెల్పింగ్ ఇన్ అసిటైల్కోలినెస్టరేజ్ రెసిస్టెన్స్. పైలోకార్పిన్ ఈస్ రెసిస్టెంట్ టు అసిటైల్కోలినెస్టరేజ్ అండ్ ఇట్ ఈస్ అన్ అమైడ్. దిస్ క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. మిగతావి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేయవు, ఇది ఒకటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద యూజెస్. ఇది కూడా సేమ్ మస్కరేనిక్ రిసెప్టర్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే, మస్కరేనిక్ రిసెప్టర్స్ M3 రిసెప్టర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఐస్ దగ్గర ఏమైతే దీస్ కాజెస్ ప్యూపిల్ కన్స్ట్రిక్షన్ అండ్ సీలర్ మజిల్స్ వల్ల మనకి అకామిడేషన్ అవుతుంది. కన్స్ట్రిక్షన్ అండ్ అకామిడేషన్. నెక్స్ట్ సేమ్ ఐస్ దగ్గరనే మనకి లాక్రిమల్ గ్లాండ్స్ ఉంటాయి. లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి మనకి అది కాంట్రాక్ట్ అవుతుంది. లాక్రిమల్ గ్లాండ్ కాంట్రాక్షన్, స్వెట్ గ్లాండ్స్ కాంట్రాక్షన్ అండ్ సలైవరీ గ్లాండ్స్ కాంట్రాక్షన్. సో మనకి ఇంక్రీజ్ లాక్రిమేషన్ అంటే టీయర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఇంక్రీజ్ సలైవేషన్ అండ్ ఇంక్రీజ్ స్వెట్. ఓకే, స్వెట్, సలైవా అండ్ టీయర్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇవన్నీ దేంట్లో ప్రొడ్యూస్ కావో దానికి వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ట్రీట్మెంట్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ జీరోస్టోమియా ఇన్ జోగ్రెన్ సిండ్రోమ్లో మనకి డ్రై ఐస్, ఓకే, డ్రై మౌత్, డ్రై టంగ్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ మనకి స్వెట్ ఉండదు, సలైవా రాదు, లాక్రిమేషన్ కాదు. సో అక్కడ మనము స్వెట్ని ప్రొడ్యూస్ చేయాలి, సలైవాని ప్రొడ్యూస్ చేయాలి, లాక్రిమేషన్ని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటే we use M3 stimulator, that is pilocarpine is used in Sjogren syndrome. Now coming to eyes దగ్గర ఇది ఏం చేస్తుంది? pilocarpine అనేది constricts the pupil and helps in accommodation. సో కన్స్ట్రిక్షన్ ఆఫ్ ప్యూపిల్ వల్ల మనకి మియోసిస్ అనేది జరుగుతుంది.
Meiosis is helpful in acute open angle glaucoma, and it is also used for closed angle glaucoma, closed angle glaucoma, and acute open angle glaucoma కి యూస్ఫుల్. సో నార్మల్లీ వై ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గ్లాకోమా ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు కార్నియల్ అనేది కార్నియా డ్యామేజ్ అయినా కానీ ఆర్ డ్యూరింగ్ ద ఆక్యులర్ సర్జరీ వీటి వల్ల మనకి పెయిన్ వస్తుంది. పెయిన్ రాగానే పెయిన్ ఎందుకు వస్తుంది? ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి. ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవ్వడం వల్ల పెయిన్ అనేది వస్తుంది. దీస్ లీడ్ టు మిడ్రియాసిస్. ఓకే, పీజీస్ లీడ్ టు మిడ్రియాసిస్ అంటే ప్యూపిల్ అనేది డైలేట్ అవుతాయి. ప్యూపిల్ అనేది డైలేట్ అవ్వడం వల్ల మనకి ట్రెబాక్యులర్ అవుట్ఫ్లో అనేది బ్లాక్ అవుతుంది. దిస్ కాజెస్ బ్లాకింగ్ ఆఫ్ ద ట్రెబాక్యులర్ అవుట్ఫ్లో. సో లోపల మనకి ప్రెషర్ అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్ ఇంట్రాక్యులర్ ప్రెషర్ అవుతుంది. కాబట్టి దిస్ లీడ్ టు అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అండ్ ఐఓపి ఎక్కువ ఉంది కాబట్టి వీ కెనాట్ పర్ఫామ్ ద సర్జరీ. సో మనకి ఏం కావాలి? ఐఓపి అనేది తక్కువ ఉండాలి, అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అనేది అవ్వద్దు. సో మనకి ఐఓపి తక్కువ ఉండాలంటే మిడ్రియాసిస్ జరగద్దు అంటే we have to prevent the mydriasis by inducing meiosis, that is done by pilocarpine. So it is used for both angle closure and open angle glaucoma and angle closure glaucoma లో వాడతారు. Sjogren syndrome లో xerostomia due to decreased saliva, decreased sweat glands and decreased lacrimation కాబట్టి we will use pilocarpine, which helps in increasing the lacrimation, increasing the salivation and increasing the sweat production. So this is about కోలినోమిమెటిక్స్ ఆర్ పారాసింపాథెటోమిమెటిక్స్. దాంట్లో ఫస్ట్ వన్ డైరెక్ట్ యాక్టింగ్ కోలినర్జిక్స్, దట్ ఈస్ పైలోకార్పిన్, మిథకోలిన్, కార్బకాల్ అండ్ బిథకాల్. ఓకే, దీంట్లో పైలోకార్పిన్ ఇవన్నిటికీ అస్టైల్ కోలినెస్టరేజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ పైలోకార్పిన్ ఒక్కటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేస్తుంది, ఇవి ఏవి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేయవు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దేర్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ యూజెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్.